చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి, మనం ఒక అడ్వకేట్ని పెట్టుకుంటాం. అతను మన తరఫున వాదిస్తుంటాడు. పేపర్లు అడుగుతారు, ఇస్తాము, ఫీజులు కడతాము, విద్యుత్ ఫీజు కడతాం. నమస్కారం అండి జడ్జి గారు, నా కేసుకు సంబంధించి నేను ఒక 5 నిమిషాలు నేను మీకు చెప్పుకోదలుచుకున్నానండి అని అడిగితే వాళ్ళు ఇస్తున్నారు. నాకే 2 సార్లు ఎక్స్పీరియన్స్. ఐ బెగ్ యూ మై లార్డ్, could you give me an opportunity of being heard for 5 minutes to express my grief and grievance అని నేను అడిగితే నాకే ఇచ్చారు. ఓకే, నా కేసును నేనే వాదించుకోవచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? జడ్జిని పెట్టుకోవాల్సిన పని లేదు. జడ్జి అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన పని లేదు. సుబ్రహ్మణ్య స్వామి పేరున్నారా? ఆయన అందరి మీద కేసులు పెడుతుంటాడుగా, గెలుస్తాడు కూడా. జయలలితని జైలుకు పంపించాడు. రాహుల్ గాంధీ మీద కేసు అలాగే ఉంది, వాళ్ళకి సంబంధించిన దాని మీద. చంద్రబాబు నాయుడు లడ్డూ మీద చేసిన దిక్కుమాలి పనికి ఆయన మీద కేసు పెట్టాడు, అది అలాగే ఉంది. ఏపీఎన్ రాధాకృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో యేసు ప్రభువు బొమ్మ కనపడిందని ఆయన చేసిన దిక్కుమాలిన దరిద్రపు ప్రచారానికి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చేశారు. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి చేశాడు, కానీ ఆయన లాయర్ కాదు. 26 సంవత్సరాల వయసుకి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో PhD తెచ్చుకున్న వ్యక్తి. ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ, నాకు కూడా మంచి మిత్రుడు. సరే, ఆయన గురించి కనుక చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, వదిలేద్దాం. సో నా కేసుని నేనే వాదించుకోవచ్చు, ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి. కానీ నీకు సబ్జెక్టు మీద గ్రిప్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. మనకు అంత చేటి గ్రిప్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, కాబట్టి మన తరఫున వాళ్ళు అంటాం. ఒకసారి ఏమవుతుంది తెలిసినా, నువ్వు పెట్టుకున్న లాయరు, నేను పెట్టుకున్న లాయరు, వీళ్ళిద్దరు చేతులు కలిపి మన కొంపలు కూడా ముంచుతారు. అది కూడా జరుగుతుంది ఒక్కోసారి, అలో ఎయిర్ కోర్ట్స్లో ఉన్నట్లా. నేను పెట్టుకున్న జడ్జి, నేను పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఉన్నాడో, నా తరఫున నోటీసులు అతనికేగా వస్తాయి. అతనికి వచ్చినాడు, పలానా మీకు నోటీస్ వచ్చిందండి, కోర్టుకు పలానా టైంలో అటెండ్ కావాలని చెప్తారు వాళ్ళు మనకి. 3 సార్లు కనుక నోటీసులు వచ్చి వాళ్ళు కనుక మనం చెప్పకపోతే, మనం కోర్టుకి వెళ్ళకపోతే కేసు కొట్టేస్తారు. మనం పెట్టుకునే అడ్వకేట్లు కొంతమంది ఇక్కడ దిక్కుమాల పనులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు హియరింగ్ ఎప్పుడు ఉన్న సంగతి మీరే చూసుకోవాలి. ఇంకొక విచిత్రం ఏంటో చెప్పనా, వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్పరట, మనమే ఫోన్ చేసి అడగాలంట వాళ్ళని. ఏమంటే నా కేసు మళ్ళీ హియరింగ్ ఎప్పుడుందండి, మీరు ఏమి రాశారండి, మీరు రిప్లై ఏమి రాశారండి అని మనం అడగాలంట. ఆ రిప్లైలో లేదండి ఇది కూడా ఉంటే బాగుంటుంది అనేసి అంటే, నువ్వేందా నాకు చెప్పేది, నేను లాయర్ని, నేను రాస్తానంటారు వాళ్ళు. మనం చెప్పింది కూడా వినరు, వాళ్ళు రాసిందే కరెక్టే అంటారు. ఆ లీగల్ వ్యవస్థలో ఆ లాయర్లు అనే వాళ్ళు అలా తగలబడతారు, మనం ఏం చేయలేము. వాళ్ళకి తెలియదు, మనం చెప్తే అనరు. నా అంత పోటుగా లేడు, మీ అంత పిచ్చోళ్ళు లేరంటారు. అట్టంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. నీకు నోటీసులు వచ్చినప్పుడు నువ్వు కోర్టుకు అటెండ్ కనుక కాకపోతే కొట్టేస్తారు నీ కేసు. అది మనం జాగ్రత్తగా ఉండాలా. మనం ఫోన్ చేసి వాళ్ళని అడగాలంట, నా హియరింగ్ ఎప్పుడండి అని. వాళ్ళు చెప్పరట. నేను చార్టర్డ్ అకౌంటెంట్నే, నా క్లయింట్కి సంబంధించిన హియరింగ్ ఏముంది, ఇదిగో పలానా రోజున హియరింగ్ ఉందా అడిషనల్ కమిషనర్ దగ్గర, నేను వెళ్తున్నాను, నాకు ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తామని నేను అడుగుతాను. డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాడు అనుకో, ఇవాళ హియరింగ్ ఉంది వెళ్తున్నానని చెప్తాను. వీలైతే నువ్వు కూడా రావాయా, వచ్చే పని అయితే 4 మాటలు నువ్వు కూడా ఏమైనా చెప్పుకుంటావని మా క్లయింట్ వస్తాడు. అంటే నేను మా క్లయింట్కి చెప్తున్నానా లేదా? కానీ లాయర్ల విషయంలో అటు కాదంట, మనం అడిగి కొనుక్కోవాలంటామండి. వాడు ఫోన్ చేసి మనం చెప్పరట. ఇది న్యాయమా ధర్మమా, ప్రజలు విజ్ఞతకు వచ్చేద్దాం. సో లీగల్ వ్యవస్థ కూడా అలా తయారైపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటప్పుడు జరిగినప్పుడు? జడ్జెస్ కూడాను జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ అంటూ ఉంటాయి, వాటిని ఫాలో అవుతారు. ప్రజలకు కూడా తెలియాలిగా ప్రిన్సిపల్స్ ఏందో. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ సిద్ధంగా వర్తించేటువంటి న్యాయ సూత్రాలు ఏమిటి అనేటువంటి వాటిని కూడాను జడ్జిలు దృష్టిలో పెట్టుకుంటారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. జస్ట్ అండ్ ఈక్విటీ, సమానత్వము దృష్టిలో పెట్టుకుంటారు. ఎవిడెన్సెస్ చక్కగా చూస్తారు, విట్నెసెస్ చూస్తారు, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా చూస్తారు, సెల్ ఫోన్లో రికార్డింగ్స్ ఏమైనా ఉన్నా, వాట్సాప్లో ఉన్నా చూస్తారు, కాన్వర్జేషన్స్ ఏదైనా ఉన్నా చూస్తారు, విట్నెసెస్ని పిలిచి కూడా విచారిస్తారు, చట్టంలో ఏమి చెప్పిందో చూస్తారు. ఇవే కాకుండా ఆ సందర్భంలో మర్డర్ కేసెస్లో కనుకైతే ఆ సందర్భంలో క్రానలాజికల్గా ఏం జరిగింది అంటే డేట్ వైజ్గా ఏం జరిగింది చూస్తారు, క్రానలాజికల్ థింగ్స్ చూస్తారు, ఎవిడెన్సెస్ చూస్తారు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ చూస్తారు, ఇన్సిడెంటల్ థింగ్స్ ఏంటో చూస్తారు, కోఇన్సిడెంటల్ థింగ్స్ ఏంటో కూడా చూస్తారు. నేను ఈ జడ్జిమెంట్ ఇస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని ఆలోచించుకొని జడ్జిలు జడ్జిమెంట్ ఇస్తారు.
ఇన్ని విషయాలు ఉంటాయి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. అడ్డగోలుగా చేయడానికి వీలేదు జడ్జిమెంటు. 10 రోజుల్లో ఇచ్చేయండి 10 రోజుల్లో ఇచ్చేయండి అంటే కుదరదు. ఎట కుదురుతుంది? ఇన్ని విషయాలు చూడాలి. ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను నీకు? ఇన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇన్సిడెంటల్, కోఇన్సిడెంటల్, సర్కమస్టెన్షియల్, కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్స్ ఏంటి, జస్ట్ అండ్ ఈక్విటీ చూసావా, ఎవిడెన్సెస్ చూసావా, డాక్యుమెంట్స్ చూసావా, వెరిఫై చేసావా, సర్టిఫికెట్స్ చూసావా, విట్నెస్ని పరిశీలించావా, జస్ట్ అండ్ ఈక్విటీ ఫాలో అయ్యావా, ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చావా, ఇద్దరికి కూడా వాళ్ళ వాదనలు చెప్పుకునే అవకాశం ఇచ్చావా లేదా, ఇవన్నీ చూస్తారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తో పెళ్ళి కూడా చూస్తారు. ఇన్ని చూసి కానీ జడ్జిమెంట్ ఇయ్యరు. 98% 99% ఆఫ్ ద జడ్జెస్ అందరూ కూడాను వీటిని దృష్టిలో పెట్టుకొనే చాలా కేర్ఫుల్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళ డెకోరంని మెయింటైన్ చేస్తూ జడ్జిమెంట్ ఇస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఢిల్లీలో జరిగింది 1-2 ఉంటాయి. జడ్జెస్ అనేటువంటి వాళ్ళు ఆ సీట్లో కూర్చునే వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు లంచాలు తీసుకోరా అంటే తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసినండి 2-3 సందర్భాలు ఉన్నాయి. చెప్తే ఆశ్చర్యపోతాను. 498 అనే ఒక సెక్షన్ ఉంది తెలుసా మీకు? ఐపీసీలో ఉంటుంది. ఇది వరకట్న నిషేధము, వరకట్నాలు, ఆడబిడ్డలను అత్తగాళ్ళని ఏడిపించడము, సంగతి సమాచారం అనేది. 25 లక్షలు తీసుకున్నాడు జడ్జి ఒక కేసులో. జస్ట్ బెయిల్ ఇవ్వడానికి 15 లక్షలు తీసుకున్నారయ్యా. అందుకని జడ్జిలు తీసుకోరు అని చెప్పి అడక్కు అనుకోకు. ఇప్పుడు 50 కోట్లు దొరికిందా, 10 కోట్లు దొరికిందా, 15 కోట్లు దొరికిందా తెలీదు. జరగాల్సినది ఏది కూడాను సిస్టమేటిక్గా జరగలేదు. కారణం ఏంటి? కొలీజియం. మేము చెప్పిందే కరెక్టు. హరీష్ ఆల్వే అదే అన్నాడు, ఈ కొలీజియం అనేటువంటిది పెద్ద బూతండి బాబు అనేది. అందుకే అనేది నా 3-4 రోజుల నుంచి నేను హెచ్ఎం టీవీలో చూశాను, ఇండియా టుడేలో చూశాను, న్యూస్ ఎక్స్లో చూశాను, రిపబ్లిక్ ఛానల్లో చూశాను, వేరే వాళ్ళు కొంతమంది చెప్పినవి కూడా చూశాను. అందరి సారాంశం ఏమిటి అనేసి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్స్ప్రెస్ చేసిన వ్యూ ఏంటంటే ఈ కొలీజియం సిస్టమ్ అనేటువంటిది పనికిరాదు, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం పోవాలి. జడ్జి అయితేనేంటి, హైకోర్టు జడ్జి అయితేనేంటి, సుప్రీంకోర్టు జడ్జి అయితేనేంటి, వాళ్ళ మీద కూడాను కంట్రోల్స్, చెక్స్ అనేటువంటివి ఉండాలి అని చెప్పారు. అది వస్తుందేమో చూద్దాం. ఈ పర్టికులర్ విషయంలో మటుకు జరగాల్సిన ఏవి సరిగా జరగలేదు అనేటువంటిది నా అవగాహన. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్గా నన్ను కనుక అడిగితే ఫస్ట్ ఫైర్ జరిగినప్పుడు ఎవరు ఫోన్ చేశారు ఆ నెంబర్ ఉంటుంది నీ దగ్గర. ఎవరు ఎవరికి ఫోన్ చేశారు? ఆ పక్కన ఉన్న వ్యక్తి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు. ఆ పక్కన ఉన్న వాళ్ళని కనుక అడిగితే ఆ నెంబర్ ఏదో తెలుస్తుందిగా. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే తెలుస్తుంది, పలానా నెంబర్ నుంచి వచ్చిందండి అని. ఆ నెంబర్ ఎవరిది అనేటువంటిది నీకు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఫలాని సుబ్బారావు ఫైర్ ఆఫీసర్కి ఫోన్ చేశాడు, వాళ్ళు వచ్చారు, ఆర్పించారు, ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి పోయారు. అప్పుడు సెక్యూరిటీ వాడు ఎవడున్నాడు? ఇన్ఫర్మేషన్ దొరికిందా? నోట్లు కనపడ్డాయి అనేసి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? రావత్ గారు ఆయన 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 ఎక్కడో అవుట్ సైడ్ ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎవరు? విశ్వనాథ్ పేరేంటి, వాట్స్ హిస్ నేమ్, అడిగి వర్మ గారు, యశ్వంత్ వర్మ గారు. యశ్వంత్ వర్మ గారు ఎక్కడ అవుట్ స్టేషన్లో ఉన్నాడు. సార్ మీ ఇంట్లో ఈ విధంగా తగలబడిందని చెప్పి ఎవడో కూడా ఫోన్ చేసి ఉంటాడుగా. వీడి నెంబర్ కూడా ఆయన దాంట్లో ఉంటుంది. ఆయన ఒకవేళ డిలీట్ చేసినా కానీ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుందిగా. ఆ నెంబర్ని తీసుకొని అడగొచ్చుగా. పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు? ఆయనేమో ఇదంతా కూడా ఎవడో కావాలని నన్ను భ్రష్టు పట్టించడానికి అని చెప్పి చేసిన కాన్స్పిరెన్సీ ఏంటి అంటాడు. అవునా కాదా అన్న సంగతి మనకు తెలియదు. మరి ఎప్పుడు తేలుతుంది? ఒకసారి నువ్వు కనుక కోర్టుకు కనుక వెళ్ళావంటే అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా మనకు తెలియదు. నేను అందరూ చెప్పే కదా నీకు, దేశవ్యాప్తంగా 180,000 కేసులు 30 సంవత్సరాలు దాటిపోయినాయి ఉన్నాయంట. ఇంకేం చేస్తాం మనం దానికి? దేశవ్యాప్తంగా 5 కోట్ల కేసులు, లోయర్ కోర్ట్స్లో 4,40,00,000, హైకోర్ట్స్లోనేమో 61,70,000, సుప్రీంకోర్టులోనేమో 81,000 కేసులు, 33 మంది జడ్జిలు. ఎట్లా కుదురుతుంది చెప్పు? దేశవ్యాప్తంగా 24,000 మంది జడ్జిలు, కేసులు ఏమో 5 కోట్లు. ఎప్పుడు పరిష్కారం కావాలా? మీరు అన్నట్టు 300 కోట్లు 300 సంవత్సరాలు పడుతుందని చెప్పి. పరిష్కార మార్గం ఏంటంటే ఈ ఢిల్లీలో జరిగిన దానికి థరోగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసేటువంటి దాంట్లో ఎవరు ఉండాలి? ఇప్పుడు కొలీజన్ దాని ప్రకారం వేరే వాళ్ళు ఎవరు ఉండాలని వీలేదంట. వాళ్ళే అపాయింట్ చేసుకుంటారట. మా జడ్జి విషయం కాబట్టి మేమే చూసుకుంటాం, మీరెవరు మాట్లాడడానికి వీల్లేదు.
మాట్లాడారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు నేను మీద కేసు పెట్టి బొక్కలో వస్తా అంటున్నారు. ఇది న్యాయమాధారమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. మరి కమిటీలో ఎవరు ఉండాలి? ఒకళ్ళో ఇద్దరో రిటైర్డ్ జడ్జెస్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒకళ్ళనో ఇద్దరినో తీసుకోవాలి. కన్సర్న్డ్ ఫైర్ ఆఫీసర్ని తీసుకోవాలి. ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఆఫీసర్ని కానీ పిలిస్తే నీకు కంప్లైంట్ చేశారా లేదా అని అడిగితే నాకేం కంప్లైంట్ చేయలేదండి అన్నారనుకో, దొరికినటువంటి కాగితాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళి పొద్దున్న లేచేసరికి దాన్ని తీసుకెళ్ళి మొత్తం గుడి చేశారంటే తీసుకెళ్ళి యమునా నదిలో బారదొప్పుకుంటారు. ఇంక నీకు ఎక్కడ దొరుకుతాయి? ఎవిడెన్స్ దొరకవు. బట్ స్టిల్ కేసులో ఎవిడెన్స్ తీసుకురావడం పెద్ద కష్టం కాదు. ఫుటేజెస్ ఉన్నాయి, కరెక్టా కాదా చూడొచ్చు. ఆయన ఇంట్లో ఉండే సీసీ కెమెరానే కదా, చూడొచ్చు. ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఇన్వర్డ్ ఎంట్రీ అవుట్వర్డ్ ఎంట్రీ ఉంటుంది, అది చూడొచ్చు. సో ఒకళ్ళో ఇద్దరు సిబిఐలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ని తీసుకోండి, ఒకళ్ళో ఇద్దరు రిటైర్డ్ జడ్జెస్ని తీసుకోండి, ఒకళ్ళో ఇద్దరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోండి, ఒకళ్ళో ఇద్దరు ఈడీ నుంచి తీసుకోండి, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ని తీసుకోండి, ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ని ఒకళ్ళో ఇద్దరు తీసుకోండి. 3 నెలలు టైం పెట్టండి, కేసు ఖతం, క్లోజ్ అయిపోద్ది. కానీ సుప్రీంకోర్టు వాళ్ళను కొలీజియం వాళ్ళు ఏమంటారంటే అబ్బే ఇవన్నీ కుదరవండి, మా జడ్జి ఎవడన్నా తప్పు చేసినా కానీ వాడు తప్పు చేశాడా లేదని మేము తెలుస్తామండి. వీళ్ళందరూ ఎవరు? మీకు అధికారం లేదండి. హరీష్ రావు గారు అదే చెప్పారు, నేను కూడా అదే అంటున్నాను. ప్రతి దానికి నీకు చెక్స్ ఉన్నాయా లేవా? గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ పెట్టారు, పోలవరం ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెట్టామన్నారు, దాన్ని ఆడిట్ చేయడానికి సిఎండిఏజీ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అన్ని బ్యాంక్స్లో కూడా ఆడిటర్స్ ఉన్నారు. నేను కూడా ఆడిటర్నే, మేము కూడా చేస్తున్నాము. ఇంటర్నల్గా కూడా వాళ్ళకి ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, కాంకరెంట్ ఆడిట్ ఉంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆడిట్ ఉంటుంది. ఈడీ మీద కూడా ఆడిట్ ఉంది, సిబిఐ మీద ఆడిట్ ఉంటుంది. మరి ఇంకా టెన్ జడ్జెస్ మీద ఎందుకు ఉండకూడదు? మా మీద ఉండడానికి వీలేదండి అంటారు. అది వచ్చిన ప్రాబ్లం. వాళ్ళు అట్లా రాసుకున్నారు. ఓకే, ఇక్కడ తప్పుడు పని చేసి ఉండవచ్చు, చేశాడని చెప్పి నేను చెప్పడం అభియోగం మాత్రమే. ఇట్ ఇస్ ఓన్లీ ఎలిగేషన్, ఇట్ ఇస్ నాట్ ప్రూవ్డ్. ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ అని అలా కానీ ఆయన తప్పు చేసాడు డబ్బు తీసుకుని అనడానికి వీల్లేదు. నువ్వెవడా అనడానికి? నాకు అర్థం కాదు. ప్రూఫ్ లేకుండా నువ్వు ఎట్టంటావు? అక్కడ ఫైర్ ఆఫీసర్ రాయలేదు, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాలేదు, పోలీసు వాళ్ళు ఏ సంగతి చెప్పలేదు, ఇన్వెస్టిగేషన్ అంటూ జరగలేదు, ఆయన వ్యవహారం ఏదో చెప్పాయా బాబు ఆయనకు అవకాశం ఇవ్వలేదు, జస్ట్ అండ్ ఈక్విటీ ఫాలో కాలేదు, ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వలేదు, ఎవిడెన్సెస్ సరిగా లేవు. నువ్వు ఆయన మీద దొంగ అని చెప్పి ఎట్టంటావు నువ్వు ఆయన్ని? ఆయన కూడా అనడానికి వీల్లేదు, యశ్వంత్ శర్మను కూడా. ఇందులో జరగకూడనటువంటి తప్పులని చాలా జరిగినాయి. బట్ ఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే నేను చెప్పినటువంటి విధంగా వాళ్ళతోటి కమిటీ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ కనుక తెరిస్తే డెఫినెట్గా అన్ని బయటకు వస్తాయి. 90 రోజుల కంటే ఎక్కువ టైం అనవసరం. దీని మూలంగా ఏమైందంటే న్యాయస్థానాల మీద ఇప్పటికే ప్రజల్లో అవగాహన అనేటువంటిది సన్నగిలిపోయింది, తగ్గిపోయింది. ఆ కోర్టుకి వెళ్తే ఏది తేలేని వచ్చినా మనమే పెద్ద మనుషులను పెట్టుకుని తీర్చుకుంటూ పోతే 10 రూపాయలు అటు ఇటు, అది పొలం దగ్గర గణాలు కావచ్చు, ప్రాసరీ నోటు కావచ్చు, లేదంటే పెళ్లి విషయాలు కావచ్చు, విడాకుల విషయం కావచ్చు, కూనీలు కావచ్చు, ఏంది వాళ్ళ కోర్టుకు వెళ్ళడం ఎందుకు అనేటువంటి కంక్లూషన్కి దేశంలో చాలామంది వచ్చేసారు. అలాంటప్పుడు ఇట్లాంటిగానే జరిగినాయి అనుకో, ఇక ముందులో అసలు ఎవడు కోర్టు కూడా పోడు. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లందరూ కూడాను స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు. కారణం ఏంటో తెలుసా? దానికి తెలంగాణలో లేదు. కారణం ఏంటో తెలిసిన, కొత్తగా వచ్చినటువంటి చట్టం ప్రకారం ఏది బిఎన్ఎస్ ల్యాండ్కి సంబంధించింది అనమాట. జగన్ తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా దొంగ సంగతి సమాచారం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా అదే చేస్తున్నాడు, పేరు మార్చి చేస్తున్నారు. దాని ప్రకారం ఏంటంటే తహసీల్దార్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ డిసైడ్ చేసేయచ్చు, కోర్టుకు వెళ్లాల్సిన పనే లేదు. దాంతో ఏమైంది, కేసులు లేవు, ఈ లాయర్ల కేసులు తగ్గిపోయినాయి. అందుకని చెప్పాడు వాంచింది చట్టం ఎట్లా ఉండడానికి వీలేదు అంటున్నారు. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, నీకు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ కానీ చేయించుకుంటే ముందు నీ దగ్గర రాయించుకుంటారు 3 పేజీలు. అది ఏముందో కూడా చదవు. దాంట్లో ఏముంటుందంటే కుడి కనుక చేయాల్సిన ఆపరేషన్ ఎడం కనుక చేసి ఆ పేషెంట్ కనుక మరి సంగతి సమాచారం అంటే ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదండి అంటాడు వాడు. మరి నువ్వేం చేసినట్టు? పేషెంట్ చచ్చిపోయాడు అనుకో, నాకు సంబంధం లేదు, నేను ఆపరేషన్ చేసా, నాకు సంబంధం లేదు, నేను ఇచ్చిన మందులు నువ్వు వాడలేదేమో, నీ చెప్పిన జాగ్రత్తలు నువ్వు తీసుకోలేదేమంటారు. లాయర్లు కూడా అంతే. మీరు అడగొచ్చు, ఇంత చెడు చెప్తున్నారు కదండి నాగార్జున గారు, మీ చార్టర్డ్ అకౌంటెంట్ సంగతి ఏమిటండి అని. మేమేమి ఎక్సెప్షన్ ఏం కాదు దానికి. ఓకే, నువ్వు గనక పర్ఫెక్ట్గా చార్టర్డ్ అకౌంటెంట్గా కనుక ప్రాక్టీస్ కనుక చేయాలి అంటే ఈ రోజుల్లో యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ చార్టర్డ్ అకౌంటెంట్. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. నువ్వు చేయలేవు ఆ పని. డైరెక్ట్లీ ఎట్లా చెప్తే నువ్వు వాడు చేయాల్సిందే. మీరు చేసేది తప్పండి అన్నావు అనుకో,
ఏందా తప్పని మాట్లాడతావు నీ బుద్ధి జ్ఞానం ఉంది ఇలా చాలా మంది ఉన్నారు బాబు చేసేవాళ్ళు అంటారు. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన 5,000 మహాన భారెత్తే సంతకాలు పెట్టి షార్ట్ అకౌంట్లో చాలా మంది ఉన్నారండి. మీరు కాబట్టి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఇంకేం చేస్తాం అట్లా. అందుకని ఏ ప్రొఫెషన్ కూడా యాక్సెప్ట్ కాదు. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసి డైరెక్టరో లేకపోతేనేమో ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి నా పొలంలో సారం ఏందో పరిశీలించి నేను ఏ పంట వేసుకోవాలో చెప్పు అంటే నీ పొలంలో నువ్వు కందులు వేసుకో బాగా వస్తాయి అనేసి అంటే ఇబ్బంది చెప్పావు వెలవడి నువ్వు ఏమో అవతల పత్తి వేసుకుంటే జనాలు లక్షల డబ్బులు వస్తున్నావు, నువ్వేందా కంది వేసుకోమంటావు, కందికి రేట్ ఆడ తెచ్చిందా, నేను పత్తి వేస్తాను అంటాడు. ఇంకేం చేస్తాను దానికి పోయా. పత్తి వేసినప్పుడు ఏంటంటే వీడు పత్తి వేసినప్పుడు అన్నా అప్పుడప్పుడు వస్తున్నప్పుడు మటుకు అది క్వింటాల్ 10,000 ఉంటుంది, వీడి చేతిలోకి వచ్చేసరికి అది క్వింటాల్ 2,000 అయింది. మళ్ళీ వీడు కోలా. ఈడీ నాశనం అయిపోయింది, సిబిఐని భ్రష్టు పట్టించారు, ఇన్కమ్ ట్యాక్స్ అలాగే తయారైంది, జిఎస్టీ అలాగే తయారైంది, కస్టమ్స్ అలాగే తయారైంది, ఎలక్షన్ కమిషన్ కూడా చివరికి అలాగే తయారైంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ. ఇక దేశంలో ఏ వ్యవస్థ మిగిలింది చెప్పు నీకు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మీద ఇప్పటివరకు ఒక అభియోగం రాలా, ముందు వస్తుందేమో చూద్దాం. వాళ్ళు కూడాను స్టేట్ గవర్నమెంట్కి వచ్చి అకౌంట్స్ ఆడిట్ చేసినప్పుడు మీ బడ్జెట్లో ఎడ్యుకేషన్ కోసం 100 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపాయలు కేటాయించారు కానీ 90 రూపాయలే ఖర్చు పెట్టారు, మిగిలిన 10 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టలేదు అని చెప్పి సిఎండ్ఏజీ వాడు కనుక రాస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సమాధానం చెప్పాలా, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా. అందుకని వీళ్ళు 10 కొర్రీలు కనుక వచ్చినాయి అనుకో, సిఎండ్ఏజీ వాడు ఇచ్చిన రిపోర్ట్లు మొత్తం 7 వాల్యూమ్స్ ఉంటాయి రిపోర్ట్స్ అయ్యి. ఎందుకు వచ్చిన బాధ ఏళ్ళతోటి అని చెప్పి వాళ్ళ కాస్త కూర్చో డబ్బులు ఇచ్చో అది చేసో ఇది చేసో మేనేజ్ చేసి చివరికి సిఎండ్ఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా మేనేజ్ చేసే పరిస్థితికి వచ్చేసారు. ఇంకా నీకు దేశంలో ఏ వ్యవస్థ నమ్ముతావో చెప్పు నువ్వు? ఎన్ఐఏని నమ్ముతావా, ఇన్కమ్ ట్యాక్స్ని నమ్ముతావా, ఎలక్షన్ కమిషన్ నమ్ముతావా, ఈడీని నమ్ముతావా, సిబిఐని నమ్ముతావా? ఇప్పుడు న్యాయ వ్యవస్థ. ఇంకా దేశంలో వ్యవస్థలు ఏమున్నాయి చెప్పు? అన్ని వ్యవస్థలని భ్రష్టు పట్టిస్తే ఉపయోగం ఎవరికయ్యా బాబు అంటే ఒక 4,000 మంది 5,000 మంది ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఉపయోగం, వ్యాపారస్తులకు ఉపయోగం, అదాని అంబానీ సుజనా సోదరు లాంటి వాళ్ళకి ఉపయోగం. మరి నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి సంగతి సమాచారం ఏంటంటే నువ్వు ఇలాగ తలకాయించుకొని బతుకుతూ ఉండాలి. ఇది అవసరమా లేదా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ప్రజల్లో కూడాను చాలా చైతన్యం వచ్చి మనకు ఓట్లు లేకపోతే గెలవమేమో, మన బండారం అంతా బయటపడుతుందేమో, చివరికి ఈవీఎం మిషన్లు కూడా మేనేజ్ చేతిరిగా. ఇంకంతకంటే ఏం చేస్తావు నువ్వు? సో ఇది దీనికి సంబంధించి